మార్నింగ్ స్టూడెంట్స్, టుడే ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ బిజినెస్ కమ్యూనికేషన్ సెకండ్ సెమ్లోని థర్డ్ యూనిట్లో చూసినట్లయితే రొటీన్ సైకిల్ ఆఫ్ బిజినెస్. ఇన్ ద ప్రీవియస్ లెసన్లో ఈ రొటీన్ సైకిల్ ఆఫ్ బిజినెస్ గురించి మనం తెలుసుకున్నాం. అసలు రొటీన్ సైకిల్ ఆఫ్ బిజినెస్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ ఏంటి, స్టేజెస్ ఏంటి, వాటి గురించి తెలుసుకున్నాం. ఈ డెఫినేషన్ అంటే లెసన్ అంటే పార్ట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సైకిల్స్ ఉంటాయి, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయని. అంతేకాకుండా ఇందులో ఈ యొక్క రిసీవర్స్ సెండర్స్ యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుందని ఇందులో చెప్పుకోవడం జరిగింది. ఈ విషయంలో ఈ యొక్క సైకిల్ ఆఫ్ కమ్యూనికేషన్, ఈ సైకిల్ ఆఫ్ కమ్యూనికేషన్లో స్టేజెస్ ఉంటాయని చెప్పుకున్నాం. సైకిల్ ఆఫ్ కమ్యూనికేషన్లో స్టేజెస్ ఉంటాయి. ఎన్ని స్టేజెస్ ఉంటాయని చెప్పాం మీకు అంటే 7 స్టేజెస్ ఉంటాయని చెప్పాం. ఏంటంటే ఒకటి ఏంటంటే ది సెండర్, ది ఐడియా, ఎన్కోడింగ్, ది మెసేజ్, ది ఛానల్ ఆర్ మీడియా, ది రిసీవర్, 7 ఏంటంటే ఫీడ్బ్యాక్. 7 అంటే ఫీడ్బ్యాక్. ఈ 7 కూడా ఈ యొక్క రొటీన్ సైకిల్ ఆఫ్ బిజినెస్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ 7 కూడా రొటీన్ సైకిల్ ఆఫ్ బిజినెస్లో ఉన్నటువంటివి. ఏమిటవి అని చూసినట్లయితే ఒకటి ఏంటంటే ఏముంటుంది, సెంటర్ ఉంటుంది. రెండోది ఏంటి, ఐడియా ఉండాలి, ది ఐడియా, ఎన్కోడింగ్ ఉండాలి, అలాగే మెసేజ్ ఉంటుంది, అలాగే ఛానల్ ఆర్ మీడియా ఉంటుంది, ది రిసీవర్ ఉంటుంది, ఫీడ్బ్యాక్. రిసీవర్ ఉంటుంది, ఫీడ్బ్యాక్ ఉంటుంది. రిసీవర్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఈ యొక్క మనం ఈ 7 స్టేజెస్ని ఒకదాని ఈ 7 స్టేజెస్ని మనం ఏంటంటే ఒకటి క్లియర్గా మనం తెలుసుకుంటాం. ఏంటంటే 7 చూస్తే ది సెంటర్ చూద్దాం. ఫస్ట్ ఏంటి సెండర్. ఈ సెండర్ ఇస్ ద ఆర్గనైజేటర్ ఆఫ్ ది కమ్యూనికేషన్. ఈ సెంటర్ అనేది ఏంటంటే ఆర్జినేటర్ ఆఫ్ ది కమ్యూనికేషన్ సైకిల్. ఆర్జినేటర్ దీని పుట్టిక ఏంటనేది, కమ్యూనికేషన్ యొక్క పుట్టిక ఆర్జినేటర్ అంటే ఏంటనేది మనకు తెలుస్తుంది అనమాట. సెంటర్, దిస్ ఈజ్ ద పర్సన్ హూ స్టార్ట్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్. ఈ సెంటర్లో ఏం చేస్తారంటే, ఈ సెంటర్లో చూసినట్లయితే ఈ పర్సన్ ఏం చేస్తాడంటే కమ్యూనికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాడు. ఇతను ఏం చేస్తాడంటే ఈ సెంటర్లో కమ్యూనికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే కమ్యూనికేషన్ ఏం పంపించాలి, ఏ విషయాలు తెలియజేయాలి, ఏ విషయాలు తెలియజేస్తే బాగుంటుంది అనేది విషయాన్ని ఏంటంటే ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది పర్సనల్ చూసుకుంటాడు. అంటే కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్ వెన్ 2 థింగ్స్ హ్యాపెన్. ఈ కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్లో చూసుకున్నట్లయితే 2 రకాలైన విషయాలు ఉంటాయి. 2 రకాలైన విషయాలు ఏంటంటే 2 రకాలైన విషయాలు ఏమున్నాయి ఈ ఆర్గనైజేషన్స్, ఈ కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్లో చూసినట్లయితే 2 రకాల విషయాలు ఉంటాయి. ఏంటంటే 2 రకాల విషయాలు చూసుకున్నట్లయితే ఒకటి ఏంటంటే ది సెండర్ యాజ్ యాన్ ఐడియా. ఫస్ట్ ఏంటంటే సెండర్కి ఒక ఐడియా ఉండాలి. సెండర్కి ఏముండాలి, ఐడియా ఉండాలి. సెంటర్కి ఏముండాలి, ఒక ఐడియా ఉండాలి. సెంటర్కి ఐడియా ఉండాలి. అంటే పర్సనే ఈ యొక్క కమ్యూనికేషన్ ప్రాసెస్ని చూసుకుంటాడు. అంతేకాకుండా ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే ముఖ్యమైన 2 థింగ్స్ హ్యాపెన్. 2 విషయాలు ఉంటాయి. ఏంటంటే ఒకటి ద సెంటర్ యాజ్ ఐడియా కలిగి ఉండాలి. సెంటర్ ఏమో కలిగి ఉండాలి, సెంటర్ ఐడియా కలిగి ఉండాలి. అతనికి ఒక క్లియర్ ఐడియా ఉండాలి. రెండోది ఏంటంటే ద సెంటర్ ఫీల్స్ డిజైర్ టు షేర్ దిస్ ఐడియా. అంటే సెంటర్కి కొన్ని ఫీలింగ్స్ ఉండాలి. ఏంటంటే ఐడియాని ఏ విధంగా షేర్ చేయాలని కోరిక ఉండాలి. అదే చెప్తున్నారు. ద సెంటర్ ఫీల్స్ ద డిజైర్ టు షేర్ దిస్ ఐడియా విత్ ద రిసీవర్ ఆర్ హీ ఫీల్స్ ద నీడ్ టు టర్న్స్ విత్ ద ఐడియా టు ది రిసీవర్. అంటే ఏంటి, ఈ సెంటర్కి ఏముండాలంటే షేర్ ద ఐడియాస్ని ఏ విధంగా షేర్ చేయాలి, ఏ విధంగా షేర్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది, రిసీవర్ అర్థమవుతుంది. వారి యొక్క రిసీవర్ యొక్క అంతేకాకుండా నీడ్ ది ఫీల్స్ ఆఫ్ ద నీడ్ టు ది టర్న్ ట్రాన్స్మిట్.
ద రిసీవర్ ఐడియాని రిసీవర్ ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాడు, ఏ విధంగా అతను ఫీల్ అవుతున్నాడు అని తెలుసుకుంటాకే ఉంటుంది అనమాట. రిసీవర్ ఫీల్ అవ్వాలి, అతను ఏ విధంగా రిసీవ్ చేసుకున్నాడు. సెంటర్ రెస్పాన్సిబిలిటీ, అది సెంటర్ యొక్క బాధ్యత, ఏ విధంగా పంపించాలి, ఆ యొక్క మెసేజ్ కమ్యూనికేషన్ని ఏ విధంగా రిసీవర్కి పంపించాలి అనేది చాలా ఇంపార్టెంట్. టు షేర్ దిస్ ఐడియా విత్ ద రిసీవర్ ఆర్ హీ ఫీల్స్ ది నీడ్ టు ట్రాన్స్మిట్ ది ఐడియా. అంతేగా అతను ఫీల్ అవ్వాలి, అతను ఏ విధంగా నువ్వు పంపించే మెసేజ్ కమ్యూనికేషన్ తెలియజేసుకుని దాన్ని ఈ విధంగా ఏ విధంగా ట్రాన్స్మిట్ చేయలేదు, ఏ విధంగా అతను దాన్ని భావించుకుంటున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు అనే విషయాన్ని గమనించి ఏం చేయాలంటే ద సెంటర్ పంపించాలి. సెంటర్ ఏంటంటే ఒక ఐడియాని, ఒక ప్రాసెస్ని జరిగించాలి, ప్రాసెస్ని ఏం చేయాలి, జరిగించాలి, ఒక ఐడియాని జరిగించాలి. సెంటర్స్ జరిగించాలి. అందుకని ఏంటంటే ఆ విధంగా జరిగించినట్లయితే, అంటే ఆ విధంగా పంపించినట్లయితే రిసీవర్ ఫీల్ అవుతాడు చక్కగా. అతను ఏంటంటే ఆ పంపించిన కమ్యూనికేషన్ని అతను ఈజీగా అర్థం చేసుకుంటాడు. ఈజీగా అర్థం చేసుకుని ఏం చేస్తాడంటే మరలా అవసరమైతే అతను మెసేజ్ని కమ్యూనికేషన్ తెలియజేయడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఇది సెంటర్ యొక్క ముఖ్య విధి అనమాట. ఈ యొక్క రొటీన్ సైకిల్ ఆఫ్ బిజినెస్లో ముఖ్యమైన విధి ఏంటంటే సెంటర్ ముఖ్యమైన విధి ఏంటంటే పర్సన్ ఈ యొక్క కమ్యూనికేషన్ ఇష్యూస్ని స్టార్ట్ చేయాలి. కమ్యూనికేషన్ ఇష్యూస్ని స్టార్ట్ చేసి అతనే ఏం చేయాలి, పంపించాలి. ఆ పంపించడం రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయని చెప్పాను. ఒకటి ఏంటంటే ద సెంటర్ హ్యాస్ ఎన్ ఐడియా. ముఖ్యంగా సెంటర్ ఒక ఐడియా కలిగి ఉండాలి. అంతేగా రెండో పాయింట్ ఏంటి, ద సెంటర్ ఫీల్స్ ద డిజైర్ టు షేర్ ద ఐడియా. అంటే అతను ఒక డిజైర్ కలిగి ఉండాలి. రిసీవర్కి మనం ఒక మెసేజ్ని పంపించేటప్పుడు, రిసీవర్కి ఒక కమ్యూనికేషన్ పంపించేటప్పుడు అతను ఫీల్ అయ్యే విధంగా ఉండాలని ఒక డిజైర్ ఇతనిలో ఉండాలి, ఒక కోరిక ఉండాలి ఇతనిలోను. ఎవరిలోను? సెంటర్లో ఉంటే అది రిసీవర్ ఏం చేస్తారంటే దాన్ని హ్యాపీ ఫీల్ అయ్యి ఏం చేస్తారంటే దాన్ని చదువుకునే అవసరమైతే రిప్లై ఇవ్వడానికి వీలు ఉంటుంది. తర్వాత సెకండ్ చూసినట్లయితే ది ఐడియా. సెకండ్ చూసినట్లయితే ది ఐడియా కెన్ రిఫర్ టు ద ఎనీ థాట్, ఫీలింగ్. ఐడియా అంటే ఏంటి? ఐడియా ఏ విధంగానే రిఫర్ చేస్తుంది. ఏం రిఫర్ చేస్తుంది ఐడియా అంటే దిస్ కెన్ రిఫర్ టు, దిస్ మీన్స్ ఐడియా. దిస్ కెన్ రిఫర్ టు ఎనీ థాట్. ఏ థాట్ అని ఏ ఆలోచన వస్తుంది, ఎనీ థాట్ ఆర్ ఫీలింగ్, ఒపీనియన్, ప్లాన్, యాస్పిరేషన్, ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఐడియాలో ఉంటాయి. ఐడియాలో ఏముంటాయంటే ఇవన్నీ సూచిస్తాయి. ఐడియాకి వచ్చేటప్పటికి, ఐడియా అనే మాటకి దాని అర్థానికి వచ్చేటప్పటికి ఏం చూస్తుంది? ఎనీ థాట్, ఫీలింగ్ అండ్ ఒపీనియన్, ప్లాన్, యాస్పిరేషన్, ఇవన్నీ కూడా ఏంటంటే తెలియజేస్తాయి. దట్ ద సెంటర్ థింక్స్ త్రూ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇన్ హిజ్ ఆర్ హెర్ మైండ్. ఇవన్నీ కూడా సెంటర్ ఏం చేస్తాడంటే సెంటర్ ఏం చేస్తాడంటే ఇవన్నీ ఆలోచించాలి. సెంటర్ థింక్స్ ఆఫ్ యర్ ఎక్స్పీరియన్స్. సెంటర్ ఒక ఫీలింగ్, వాని యొక్క ఎక్స్పీరియన్స్ని ఆలోచించాలి సెంటర్. దిస్ కెన్ రెఫర్ టు ఎనీ థాట్, ఫీలింగ్, ఒపీనియన్, ప్లాన్, యాస్పిరేషన్, ఎక్సెట్రా. దట్ ద సెంటర్ థింక్స్ ఆఫ్ యాన్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిజ్ ఆర్ హెర్ మైండ్. అది లేడీ అవ్వచ్చు, జెంట్ అవ్వచ్చు, కానీ ఎక్స్పీరియన్స్తో కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్తోనే ఏముండాలి? ఫీలింగ్స్ ఉండాలి, ఒపీనియన్స్, ప్లాన్స్, యాస్పిరేషన్స్, ఇవన్నీ కూడా కలిగి ఉండాలన్నమాట. ఎవరికి? ఐడియా అనే దానికి. అంతేకాకుండా he or she also feels desire to share these with receiver. ఇవన్నీ కూడా ఫీలింగ్స్, ఒపీనియన్ కానీ, ప్లాన్ కానీ, యాస్పిరేషన్ కానీ, థాట్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే రిసీవర్తో డిజైర్ కలిగి ఉండాలి.
అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే హియర్ షీ ఆల్సో ఫీల్స్ ద డిజైర్ టు షేర్ దీస్ రిసీవర్. సెండర్ ఏం కలిగి ఉండాలి? సెండర్ గాళ్ళైనా జంట అయినా ఏం కలిగి ఉండాలంటే ఫీల్స్ కలిగి ఉండాలి, డిజైర్ కలిగి ఉండాలి. ఏంటి డిజైర్? టు షేర్ విత్ రిసీవర్స్. నువ్వేమైతే పంపుతున్నావో, నువ్వు ఏదైతే థాట్స్ని ఆలోచిస్తున్నావో, నీ థాట్స్ని, నీ అభిప్రాయాన్ని అన్నింటినీ కూడా ఏంటంటే రిసీవర్ షేర్ చేసుకోవాలి. రిసీవర్తో ఏం చేయాలి? షేర్ చేసుకోవాలి. నువ్వు రిసీవర్స్తో షేర్ చేసుకుంటేనే నీ ఆలోచన ఏంటి, నీ థాట్స్ ఏంటి, నీ ఫీలింగ్స్ ఏంటి, నీ ఒపీనియన్స్ ఏంటి, నీ ప్లాన్ ఏంటి, ఇవన్నీ కూడా నువ్వు ఎవరితో షేర్ చేసుకోవాలి? రిసీవర్తో షేర్ చేసుకోవాలి. రిసీవర్తో షేర్ చేసుకుంటేనే అది ఆ కమ్యూనికేషన్ అనేది ఒక పద్ధతిగా ఉంటుంది, ఒక ఆర్డర్లో ఉంటుంది. అలా చేసుకోవటం వల్ల అని చెప్తాను. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ అండ్ దిస్ కెన్ రిఫర్ టు ఎనీ థాట్, ఫీలింగ్ ఆర్ ఒపీనియన్, ప్లాన్, యాస్పిరేషన్ ఎక్సెట్రా దట్ ఈస్ ఎ డిజైర్ థింగ్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిజ్ ఆర్ హర్ మైండ్. మైండ్లో ఏముండాలంటే ఎక్స్పీరియన్స్తో ఉన్నటువంటి థాట్స్ కానీ, ప్లాన్స్ కానీ, ఒపీనియన్స్ కానీ ఇవన్నీ కూడా ఉండి అవన్నీ కూడా ఎవరితో ఉండాలంటే అవన్నీ కూడా రిసీవర్తో షేర్ చేసుకుని ఉండాలి. రిసీవర్తో షేర్ చేసుకుని ఉండాలి. ఆ షేర్ చేసుకుంటేనే రిసీవర్కి సెండర్కి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే నువ్వు సెండర్కి ఏముండాలి? సెండర్కి ఏముండాలి? ఒక సెంటర్కి యాజ్ ఎన్ ఐడియా ఉండాలి. సెంటర్కి ఒక ఐడియా ఉండాలి. ఐడియాతో పాటు ఆ ఐడియాని యూజ్ చేసుకుని ఏంటంటే ఆ ఐడియాలోని ఏముండాలంటే ప్లాన్ ఉండాలి, యాస్పిరేషన్ ఉండాలి, ఫీలింగ్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అది ఐడియా కింద ఉంటుంది అన్నమాట. అంటే సెంటర్కి ఉన్నటువంటి ఫీలింగ్స్, ఐడియాస్, ప్లాన్స్, యాస్పిరేషన్స్, థాట్స్ ఇవన్నీ కూడా ముఖ్యంగా ఎవరితో షేర్ చేసుకోవాలి? రిసీవర్తో షేర్ చేసుకోవాలి. రిసీవర్తో షేర్ చేసుకోకపోతే నువ్వు పంపించిన కమ్యూనికేషన్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. అది చాలా ఇంపార్టెంట్. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ ముఖ్యమైన విషయాలు ఏంటంటే అంటే రిసీవర్కి ఏముండాలి? సెంటర్కి ఏముండాలి? ఐడియా ఉండాలి. యాజ్ ఐడియా ఉండాలి. ఆ ఐడియాని షేర్ చేసుకునేటట్టు ఉండాలి. ఆ ఐడియాలో ఏమంటే ఫీలింగ్, తర్వాత సెకండ్ గురించి ఏంటంటే ఐడియా ఉంటుంది. ఐడియా అంటే థాట్స్, ఫీలింగ్స్, ప్లాన్, యాస్పిరేషన్స్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ కూడా ఎవరితో షేర్ చేసుకోవాలి? రిసీవర్తో షేర్ చేసుకోవాలి. రిసీవర్తో షేర్ చేసుకుంటేనే దానికి ఒక పద్ధతి ప్రకారంగా ఉంటుంది అనమాట. ఒక ఆర్డర్లో వెళ్ళవలసి ఉంటుంది అనమాట. తర్వాత ఏంటంటే తర్వాత చూసినట్లయితే ఎన్కోడింగ్ అంటే సంకేతనం. ఎన్కోడింగ్ అంటే ఏంటి? సంకేతనం. ఈ ఎన్కోడింగ్లో చూసుకున్నది, ఎన్కోడింగ్ ఈజ్ ఏ క్రూషియల్ టాస్క్ ఇన్ ద కమ్యూనికేషన్ సైకిల్. ఈ ఎన్కోడింగ్ అనేది ఏంటంటే చాలా క్రూషియల్ టాస్క్ అండి, చాలా కష్టమైనటువంటి వర్క్ అంటే ఇది. ఈ కమ్యూనికేషన్ సైకిల్లో ఈ ఎన్కోడింగ్ అనేది చాలా కష్టమైనదంట. ఏంటంటే ఎందుకని కష్టమైంది చెప్తున్నారు అంటే దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ద ఐడియా. ఇది ఎందుకు కష్టం అంటారంటే ఇది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఐడియాని ఏంటంటే మనం ట్రాన్స్లేట్ చేయాలి. మనకున్న భావాన్ని ఏంటంటే ట్రాన్స్లేట్ చేయాలి, తర్జుమా చేయవలసి ఉంటుంది. అందుకని ఏంటంటే ట్రాన్స్లేట్ ఐడియా ఇంటూ ద లాంగ్వేజ్ దట్ ద రిసీవర్ కెన్ అండర్స్టాండ్. ముఖ్యంగా ఏంటంటే నువ్వు పంపించే లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఐడియాస్ని రిసీవర్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అది అందుకని ఏంటంటే నువ్వేమి లాంగ్వేజ్లో నువ్వు ఈ యొక్క కమ్యూనికేషన్ మెసేజ్ని పంపుతున్నావో దాన్ని ట్రాన్స్లేట్ చేసుకునేటట్టు విధంగా, అర్థం చేసుకునేట్టు విధంగా ఉండాలి. దాన్ని ఎన్కోడింగ్ అంటారు, సంకేతనం అనమాట. నువ్వు పంపిస్తావు, ఓకే, నువ్వు పంపించిన ప్రాసెస్ కమ్యూనికేషన్ని ఏం చేస్తానంటే ఎతడి వ్యక్తి రిసీవర్ ఏం చేయాలి, దాన్ని అర్థం చేసుకునేటట్టు ఉండాలి. ఐడియా ఇంటూ ద లాంగ్వేజ్, దాన్ని నువ్వు పంపించిన దాంట్లో ఏంటంటే దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవాలి. మీరు చూసారో లేదో, కొంతమంది ఫారినర్స్ వస్తారు. ఫారినర్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ తెలియదు కనుక ఏం చేస్తారంటే గైడ్ని పెట్టుకుని ఏం చేస్తారంటే వాడు ఇంగ్లీష్లో చెప్తే
దాన్ని మరి ట్రాన్స్లేట్లో మనం ట్రాన్స్లేట్ చేసి ఏం చేస్తారు అతను హిందీలో ఎతటి వ్యక్తులు చెప్తూ ఉంటాడు. ఎతటి వ్యక్తి హిందీలో మాట్లాడినప్పుడు దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుని మరలా ఏం చేస్తాడు ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాడు పక్క వ్యక్తి. అంటే ఏంటంటే లాంగ్వేజ్ అండర్స్టాండింగ్, రిసీవర్ కెన్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ అండర్ చేసుకోవాలి. అంటే మీకు ఉదాహరణ చెప్పండి, మీకు అర్థమైంది ఏంటంటే సపోజ్ ఈ అమెరికా నుంచి ఒక ఫారినర్ ఒక ఆయన వచ్చారనుకోండి, ఫారినర్ అతనికి హిందీ రాదు. రానప్పుడు ఏం చేస్తాడు, హిందీ రానప్పుడు ఏం చేస్తాడు, ఆయన ఢిల్లీలో లేదా బొంబాయిలో వచ్చాడు ఒక ఫారినర్ అనుకున్నాడు, అతనికి ఇంగ్లీష్ వచ్చి హిందీ రాదు. ఏం చేస్తాడు అతను హెల్పర్ని తీసుకుంటాడు. హెల్పర్ అంటే గైడ్ని తీసుకుంటాడు. గైడ్ని తీసుకుని అంటే ఇంగ్లీషు హిందీ బాగా వచ్చిన వ్యక్తిని ట్రాన్స్లేట్ చేసే వ్యక్తిని తీసుకుంటాడు. తీసుకుని ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని తీసుకుని ఏం చేస్తాడంటే ఇతనుకున్న విషయాలన్నీ కూడా ఏం చేస్తాడు అతనికి చెప్తూ ఉంటాడు. హిందీ వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడు మరలా తిరిగి హిందీలో మాట్లాడి ఎతటి వ్యక్తిని చెప్పిన దాన్ని మన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మరలా ఏం చేస్తాడు అతను చెప్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ ఏంటంటే ఈ ఎన్కోడింగ్ అనేది ఏంటంటే ఇది క్రూషియల్ టాస్క్ అని చెప్తాం. అందుకనే ఎన్కోడింగ్ అనేది ఏంటంటే క్రూషియల్ టాస్క్. ఓకేనా. లాంగ్వేజ్ రానప్పుడు ప్రాబ్లం ఏంటంటే దాన్ని మనం తర్జుమా చేసుకుని తిరిగి మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట. సరే, అందుకని ఏంటంటే ఈ లాంగ్వేజ్లో ఈ యొక్క ఈ ఎన్కోడింగ్ అనేది చాలా క్రూషియల్ టాస్క్ అని చెప్పడం మనకి. అందుకని ఇక్కడే చెప్తున్నాడంటే అండర్స్టాండింగ్ ద రిసీవర్ కెన్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ని రిసీవర్ ఏం చేయాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ చేసుకుని ఏం చేయాలంటే దాన్ని మనం తిరిగి తర్జుమా చేసుకోవడానికి అర్థం చేసుకున్నట్టు ఉండాలి. రిసీవర్ అర్థం చేసుకునేటట్టు ఉండాలి. రిసీవర్ అర్థం చేసుకునేటట్లే ఉండాలి రిసీవర్. అంతేకాకుండా చూడండి ఇక్కడ చెప్తుంటారు ఎన్కోడింగ్ విచ్ విల్ బి ట్రాన్స్మిటెడ్ టు ది రిసీవర్. ఈ ఎన్కోడింగ్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి, అతనికి పంపించి ఉండలేదు. ప్రసరణ అంటే ఒక చోట ఇంకో చోటకి వెళ్తూ ఉంటాడు. ట్రాన్స్మిట్ అవ్వాలి. ట్రాన్స్మిట్ అయినప్పుడు ద సెంటర్ క్యాన్ ఎన్కోడింగ్ మెసేజ్. నువ్వు మనం పంపించిన లాంగ్వేజ్లో ఒక లాంగ్వేజ్లో మనం కమ్యూనికేషన్ మెసేజ్ని పంపించినప్పుడు ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఆ రిసీవర్ క్యాన్ ఎన్కోడింగ్ ద మెసేజ్. ముఖ్యమైన పాయింట్. అంటే రిసీవర్ మరలా అతను తర్జుమా చేసుకునేటట్లు ఉండాలి. అతని లాంగ్వేజ్లోకి తర్జుమా చేసుకుని అర్థం చేసుకునేటట్లుగా ఉండాలి. అలా ఉంటేనే అది ఎన్కోడింగ్ అంటారు. నీ ఇష్టం వచ్చినట్టు అది ఆ తర్జుమా చేసుకునే లేని విధంగా నువ్వు పంపించినట్లయితే అది రిసీవర్కి ప్రాబ్లం. ఎందుకంటే అతను ఏం చేస్తాడు, అతను దాన్ని ఎన్కోడింగ్ చేయలేడు. అందుకని ద సెంటర్ కెన్ ఎన్కోడింగ్ మెసేజ్ యూజింగ్ వెర్బల్ ఆర్ నాన్ వెర్బల్ లాంగ్వేజ్. అందుకనే ఈ రిసీవర్ ఏం చేస్తాడంటే వెర్బల్ ఆర్ నాన్ వెర్బల్లో మెసేజ్ ఏంటంటే రిసీవ్ చేసుకుంటాం, పంపించుకుంటాం. వెర్బల్ అంటే శబ్ద అంటే అశబ్దిక, రెండు రకాలు ఉంటుంది వెర్బల్స్లో. వెర్బల్ అంటే నాన్ వెర్బల్. వెర్బల్ అంటే శబ్ద క్రియారూపంలో ఉంటుంది. నాన్ వెర్బల్ అంటే క్రియ లేవు, అశబ్దం అనమాట, క్రియారూపంలో లేనటువంటి. సైక్ చేయటం చెప్పడం, సైక్ చేసి చెప్పేది అంటే నాన్ వెర్బల్ అంటారు. ఉంటుంది. దాని వెర్బల్ లాంగ్వేజ్ ఆర్ స్టాండర్డ్ లాంగ్వేజ్. వెర్బల్ లాంగ్వేజ్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెర్బల్ లాంగ్వేజ్ అనేది స్టాండర్డ్ లాంగ్వేజ్. వెర్బల్ లాంగ్వేజ్ అనేది ఏంటి, స్టాండర్డ్ లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్, హిందీ, కొరియా, ఫ్రెంచ్ ఎక్సెట్రా. ఇంగ్లీషు, హిందీ, కొరియా, ఫ్రెంచ్, మిగతా లాంగ్వేజ్లు అన్నీ కూడా ఇవన్నీ కూడా ఏమంటారంటే వెర్బల్ లాంగ్వేజెస్ అంటారు. వీటిని ఏమంటారు, వెర్బల్ లాంగ్వేజెస్ అంటారు. వేటిని వెర్బల్ లాంగ్వేజ్ అంటే వెర్బల్ లాంగ్వేజ్ అనేది అంటే శబ్ద లాంగ్వేజ్ అనేది స్టాండర్డ్ లాంగ్వేజ్. శబ్ద లాంగ్వేజ్ అనేది స్టాండర్డ్ లాంగ్వేజ్ లైక్ అది ఇంగ్లీషు, హిందీ, కొరియా, ఫ్రెంచ్ ఎక్సెట్రా, ఇంకా మిగతా లాంగ్వేజెస్ అన్ని కూడా ఇవన్నీ కూడా ఏకి వస్తాయంటే ఇవన్నీ కూడా వెర్బల్ లాంగ్వేజ్కి వస్తాయి. ఇవన్నీ కూడా ఏమొస్తాయి, వెర్బల్ లాంగ్వేజ్కి కింద వస్తాయి అన్నమాట. ఈచ్ ఆఫ్ దీస్ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్. అది ప్రతి లాంగ్వేజ్ హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, కొరియా కానీ, ఫ్రెంచ్ కానీ, ప్రతి లాంగ్వేజ్ కూడా ఏముంటుందంటే ప్రతి దానికి కూడా ఏముంటుందంటే ఇట్స్ ఓన్ గ్రామర్ ఉంటుంది.
ఓన్ గ్రామర్ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది. దట్ మోస్ట్ డిస్టెన్స్ ఆఫ్ అదర్ లాంగ్వేజ్. ఇతర లాంగ్వేజ్ తీసుకుంటే పోల్చుకుంటే ప్రతి దానికి కూడా ఏముంటుంది, ఓన్ లాంగ్వేజ్ సెంటిక్స్ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతి లాంగ్వేజ్కి ఉంటుంది. ఏదైనప్పుడు కూడా వెర్బల్ లాంగ్వేజ్ కిందకి వచ్చేవి ఏంటంటే ఏమన్నాడంటే ఇప్పుడు ఏం చెప్పాడు ముఖ్యంగా, లైక్ ముఖ్యంగా అంటే అన్నీ కాదు కొన్ని చెప్పాడు, అన్ని వెర్బల్ లాంగ్వేజెస్. కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే ఇంగ్లీషు, హిందీ, ఫ్రెంచ్, కొరియా ఇవన్నీ చెప్పాడు అనమాట. వీటికి ఈ లాంగ్వేజ్ అన్నింటిలో కూడా ఓన్ గ్రామర్ ఉంటుంది. వీళ్ళన్నీ కూడా ఓన్ గ్రామర్ ఉంటుంది, ఓన్ వొకాబులరీ ఉంటుంది. ఫ్రమ్ అదర్ లాంగ్వేజ్ చూసినట్లయితే డిస్టెన్స్ చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది అనమాట. డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది ఒకదానికి ఒకటి చూసుకున్నట్లయితే. అంటే ప్రతి దానికి కూడా లాంగ్వేజ్లో ప్రతి లాంగ్వేజ్కి ఏముంటుంది, గ్రామర్ ఉంటుంది, సెంటిక్స్ ఉంటుంది, అలాగే తర్వాత అంతేకాకుండా వొకాబులరీ ఉంటుంది. ప్రతి లాంగ్వేజ్ చూసినట్లయితే ప్రతి దానికి వొకాబులరీ లేకుండా మాట్లాడలేదు. వొకాబులరీ ఉండాలి, ప్రతిదానికి కూడా ఏముండాలి, ప్రతిదానికి కూడా వొకాబులరీ ఉండాలి. ప్రతిదానికి కూడా ఏముండాలి, వొకాబులరీ ఉంటేనే మాట్లాడడానికి ఉంటుంది, లాంగ్వేజ్ మాట్లాడడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. అంటే వెర్బల్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి వెర్బల్లో ఏముంటుంది, వెర్బల్ అనేది ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్ అన్నారు. ఆ స్టాండర్డ్ లైక్ ఇంగ్లీషు, హిందీ, ఫ్రెంచ్, కొరియా వీటిని అంటే మిగతా ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించాడు. అంతేకాకుండా వీటిలన్నింటిలో కూడా ఓన్ లాంగ్వేజ్ ఉంటుంది, ఓన్ గ్రామర్ ఉంటుంది, అంతేకాకుండా వొకాబులరీ ఉంటుంది, సెంటెక్స్ ఉంటుంది, అంటే స్ట్రక్చర్ ఉంటుంది. ప్రతిదానికి కూడా అన్నిటికి కూడా గ్రామర్ అనేది ముఖ్యంగా ఉంటుంది చెప్పడం. అయితే నాన్ వెర్బల్ లాంగ్వేజ్ ఇన్క్లూడ్ కమ్యూనికేషన్ థాట్స్ అండ్ జెస్చర్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, సౌండ్స్ అండ్ క్లౌడ్స్. ఈ యొక్క నాన్ వెర్బల్ లాంగ్వేజ్కి వచ్చినప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఏముంటుందా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఈ నాన్ వెర్బల్ లాంగ్వేజ్కి వచ్చేటికి ఏముంటుంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది. చూడండి అక్కడ మనం ముఖాన్ని బట్టి అతను ఏం మాట్లాడుతుందో చెప్పగలుగుతాం. ఫేస్ని బట్టి, ఆ ముఖ కవళికలను బట్టి, బాడీ పోచర్, ఆ బాడీ లాంగ్వేజ్ని బట్టి, బాడీకి ఉన్నటువంటి అతని పద్ధతిని బట్టి అతను ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా ఫేషియల్ ద్వారా మనం తెలుసుకుందాం. అందుకు నాన్ వెర్బల్ లాంగ్వేజ్ ఇన్క్లూడ్ కమ్యూనికేషన్ థాట్, హ్యాండ్ జెస్చర్ అండ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్. బాడీ లాంగ్వేజ్, బాడీ కానీ ఫేస్ కానీ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టి ఏం చేస్తారంటే మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టి మనం తెలుసుకుంటాం. అంతేకాకుండా ఎక్స్ప్రెషన్ బట్టి, సౌండ్స్ని అంటే సౌండ్స్ని బట్టి కూడా ఏం మాట్లాడుతున్నారో ఏంటో కూడా మనం అర్థం చేసుకుంటాం. ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టి కూడా మనం ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఆటోమేటిక్గా మనం గమనించవచ్చు. అంటే సౌండ్స్ని బట్టి, కలర్స్ని బట్టి కూడా మనం ఇక్కడ కలర్స్ ఇచ్చాడు. కలర్స్ని బట్టి కూడా ఈ ఫేషియల్ నాన్ వెర్బల్ లాంగ్వేజ్ని మనం గుర్తించవచ్చు. కలర్స్ని బట్టి కూడా మాట్లాడరు కానీ కలర్స్, రెడ్ చూపించారు, రెడ్ కలర్ చూపించారు డేంజర్ అని, గ్రీన్ చూపించే సేఫ్ అని, ఇలాగ కొన్ని కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ని బట్టి కూడా మనం ఏం చేస్తే నాన్ వెర్బల్ లాంగ్వేజ్లో మనం అర్థం చేసుకోగలుగుతాం. మీరు మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు చూసినట్లయితే రైలు వెళ్ళిన తర్వాత లాస్ట్లో గార్డ్ ఏం చేస్తాడు, గ్రీన్ జెండాని ఊపుతాడు. అంటే ఏంటి, సేఫ్గా ఏ ప్రాబ్లం లేదు, సేఫ్గా వెళ్ళొచ్చని. తర్వాత మీరు చూసినట్లయితే అంటే రైల్వే ట్రాక్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు అక్కడ మీరు ఎప్పుడన్నా గమనించినట్లు అక్కడ ఏం చేస్తారంటే ఎర్ర జెండాలు పోతారు అన్నమాట, రెడ్. అంటే ఏంటి, అక్కడ వర్క్ జరుగుతుంది అని చెప్పడం అనమాట. అలాగే రోడ్డు వర్క్ జరుగుతుంది అనుకోండి, రోడ్డు వర్క్ జరుగుతున్నప్పుడు అక్కడ కూడా ఏం చేస్తారంటే ఎర్ర జెండాలు పోతారు, లేకపోతే బోర్డు పెడతారు, ఎర్ర జెండాలు పోతారు. అంటే ఏంటి, అక్కడ వర్క్ జరుగుతుంది, స్లోగా వెళ్ళండి అని చెప్పడం, జాగ్రత్తగా వెళ్ళండి అని ఒక సిగ్నల్ అనమాట, ఒక సిగ్నల్స్ ఇవ్వడానికి. అందుకని కలర్స్ ద్వారా కూడా మనం నాన్ వెర్బల్ లాంగ్వేజ్ని తెలుసుకుంటాం. కలర్స్ ద్వారా కూడా నాన్ లాంగ్వేజ్ వెర్బల్ అంటే వెర్బల్ లాంగ్వేజ్లో మనకి ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే ఫ్రెంచ్, హిందీ, కొరియా, మిగతా లాంగ్వేజెస్ ఉంటాయి. వాటికి స్టాండర్డ్ లాంగ్వేజ్ అంటారు దాని గ్రామర్ ఉంటుంది, ఇలా వొకాబులరీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ నాన్ వెర్బల్ లాంగ్వేజ్ కొట్టేటప్పటికి ఏంటంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా అలాగే సౌండ్స్ ద్వారాగా,
సౌండ్స్ ద్వారా కూడా అక్కడ ఏం జరగబోతుంది అన్నది మనం తెలుసుకుంటాం. మన కంటికి కనిపించకపోయినా కానీ ఆ సౌండ్ ద్వారా అక్కడ ఏదో జరగబోతుంది, ఏదో సంభవించిపోతుంది అనే విషయాన్ని మనం ఏం చేస్తామంటే మనం గమనిస్తూ ఉంటాం సౌండ్స్ ద్వారా, ఎందులోనూ నాన్ వెర్బల్ లాంగ్వేజ్. అలాగే కలర్స్ ద్వారా కూడా మనం ఏంటంటే మనం ఏం చేస్తామంటే మనకు కొన్ని నాన్ వెర్బల్ లాంగ్వేజ్ని తెలుసుకుంటాం. ఇదేం ద్వారా కలర్స్ ద్వారా. అందుకని అంటే నాన్ వెర్బల్ లాంగ్వేజ్ అనేది ఏంటంటే ఒక సంధి అనమాట. నాన్ వెర్బల్ లాంగ్వేజ్ అంటే అశాబ్దిక అనమాట, శబ్దము ఉండదు, ఒక సంధ్య చేయటం, సైట్ చేయటం. దాని ద్వారాగానే మనం ఏం చేస్తామంటే మనం జరగబోయే సంఘటనలన్నింటినీ కూడా, జరగబోయే విషయాలన్నింటినీ కూడా ఏంటంటే మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇక్కడ ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్, సౌండ్, కలర్స్, జెక్చర్స్, బాడీ లాంగ్వేజ్ గురించి ఇవన్నీ కూడా ఏం చేశారంటే చెప్పడం జరిగింది నాన్ వెర్బల్ లాంగ్వేజ్. ఇవి చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్లో మనం మెసేజ్ పంపించేటప్పుడు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఈ రొటీన్ సైకిల్ ఆఫ్ బిజినెస్ కమ్యూనికేషన్ అంటే సెంటర్ రిసీవర్కి పంపించేటప్పుడు ఇవన్నీ ఉండాలి. ది సెంటర్ ఉండాలి, ది ఐడియా ఉండాలి, ఎన్కోడింగ్ ఉండాలి. ఈ ఎన్కోడింగ్లోనే ఏం చెప్పాడు మనకి, వెర్బల్ నాన్ వెర్బల్ కూడా యూజ్ చేశాడు. అసలు వెర్బల్ అంటే ఏంటి, నాన్ వెర్బల్ అంటే వెర్బల్ అంటే ఏంటి, శబ్ద. నాన్ వెర్బల్ అంటే అశాబ్దిక అని. ఇవి చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే ఒక మెసేజ్ మనం పంపించాలనుకుంటే లాంగ్వేజ్ చాలా ముఖ్యము. అది ఇంగ్లీష్ కానివ్వండి, హిందీ కానివ్వండి, ఫ్రెంచ్ కానివ్వండి, కొరియా కానివ్వండి, ఏదైనా సరే నాన్ వెర్బల్ స్టాండర్డ్ లాంగ్వేజ్ కింద మనం తీసుకుంటాం. వీటిని స్టాండర్డ్ లాంగ్వేజ్ తీసుకుంటాం. అంతేకాకుండా దానికి ఏముంటుంది, ఈ స్టాండర్డ్ లాంగ్వేజ్కి ఏముంటుంది, ఓన్ వొకాబులరీ ఉంటుంది, ఓన్ గ్రామర్ ఉంటుంది, సింటెక్స్ ఉంటుంది. అంతేకాకుండా డిస్టెన్స్, దాంట్లో మోస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద అదర్ లాంగ్వేజ్ చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అదే నాన్ వెర్బల్ తీసుకుంటే నాన్ వెర్బల్ అంటే అశాబ్దిక. నాన్ వెర్బల్ అంటే ఏంటి, అశాబ్దిక. అది శబ్దంతో కూడినటువంటి శబ్దం అంటే మాట అనమాట. అశాబ్దిక ఏదో మాట ఉండాలి, కానీ అలా లేదంటే దాన్ని ఏమంటారు, నాన్ వెర్బల్ లాంగ్వేజ్ కింద తీసుకుంటాం. అది నాన్ వెర్బల్ లాంగ్వేజ్ ఏముంటుంది, నాన్ వెర్బల్ లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్. నాన్ వెర్బల్ లాంగ్వేజ్ ఏముంది, ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ త్రూ హ్యాండ్ జెస్చర్, చేతితో సైగ చేయడం. గుర్తు చెప్పాలంటే ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది, కమ్యూనికేషన్ అనేది దేని ద్వారా చెప్తూ ఉంటాం, హ్యాండ్ జెస్చర్ అంటే చేతుల యొక్క కవళిక. చేతులతో మనం సైగ చేస్తూ ఉంటాం. ఆ చేతులతో సైగ చేసినప్పుడు దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ న్యూస్ చదువుతున్నప్పుడు కొన్ని న్యూస్ మోగవాళ్ళకి, చెవిటి వాళ్ళకి న్యూస్ వస్తూ ఉంటుంది. ఆ న్యూస్ వచ్చినప్పుడు ఈ మోగవాళ్ళు న్యూస్ చదువుతారు. ఏంటంటే వాళ్ళు వేడిని ఇలగలగా అంటూ ఉంటారు. ఆ పక్కనే ట్రాన్స్లేటర్ ఉంటారు. ఆ ట్రాన్స్లేటర్ ఏంటంటే నువ్వు ఈ మోగామె న్యూస్ చదువుతున్నప్పుడు అంటే హ్యాండ్ జెస్చర్ ద్వారాగా న్యూస్ చదువుతున్నప్పుడు వాళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని దాన్ని మన వాళ్ళ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి వాళ్ళకి న్యూస్ చెప్తూ ఉంటారు. అంటే హ్యాండ్ ద్వారా సైకిల్ చేయటం. అలాగే ఫేషియల్ ఎక్స్ప్రెషన్, కొంతమంది మాట్లాడుకుంటే ఫేస్తోనే సీరియస్గా చూపిస్తూ ఉంటారు, ఫేస్ని నవ్వుతూ చూపిస్తూ ఉంటారు, ఫేస్ని ఏదైనా పని చేయమని సైకిల్ చేస్తూ ఉంటారు, ఫేస్ని మాట్లాడుతూ ఉంటారు. అలాగే సౌండ్ ద్వారా కూడా మనం నాన్ వెర్బల్ లాంగ్వేజ్ని సౌండ్ ద్వారా కూడా మనం ఏంటంటే కొన్ని విషయాన్ని మనం గమనించవచ్చు. సౌండ్ ద్వారా కొన్ని విషయాలు, సౌండ్ జరుగుతుందంటే బయట సౌండ్స్ వస్తుందంటే ఏమొచ్చింది, దీనికి సంబంధించిందని తెలుసుకుంటాం సౌండ్ ద్వారా. అలాగే కలర్స్ ద్వారా చెప్పాను కదా మీకు, కలర్స్ ద్వారా కూడా మనం ఏం చేస్తామంటే నాన్ వెర్బల్ లాంగ్వేజ్ని గమనిస్తాం. అంటే ఆ యొక్క సిగ్నల్స్ని, ఆ యొక్క సంధ్య లేదా సైకిని మనం ఏం చేస్తామంటే తెలియజేస్తూ ఉంటాం. అంటే హ్యాండ్ మూమెంట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు.
అలాగే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఏం మాట్లాడతారో ఏం తెలియజేస్తుందో తెలుసుకోవచ్చు. అలాగే సౌండ్ ద్వారా మనం అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఫేషియల్ ద్వారా తెలుసుకోవచ్చు, సౌండ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే కలర్స్ ద్వారా కూడా మనం కలర్స్ ద్వారా కూడా మనం కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు కలర్స్ ద్వారా కూడా. ఇవి వెర్బల్ నాన్ వెర్బల్లో అనమాట. అంటే ఎన్కోడింగ్ లో వచ్చింది అనమాట. అది ఎన్కోడింగ్ లో వచ్చింది. ఎన్కోడింగ్ అనేది ఇది క్రూషియల్ టాస్క్ అని అది చాలా క్రూషియల్ టాస్క్ అని చెప్పుకున్నాం ఎన్కోడింగ్ అనేది. ఎందుకంటే దానికి మనం లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఆ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేస్తున్నామో అది రిసీవర్ అర్థం చేసుకునేటట్లుగా ఉండాలని తెలుసుకున్నాం. ఇది విషయం. అందుకని ఏంటంటే ఈ యొక్క ఎన్కోడింగ్లోనే ఈ క్రూషియల్ ఎన్కోడింగ్లోనే వెర్బల్ ఉంది, నాన్ వెర్బల్ ఉంది. వీటి ద్వారాగానే మనం అనేక విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. వెర్బల్ ద్వారాగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. నాన్ వెర్బల్ ద్వారా కూడా మనం కొన్ని విషయాలు గమనించవచ్చు. నాన్ వెర్బల్ అంటే మనకి సైజ్ చేయటం, ఫేషియల్ ఎక్స్ప్రెస్, హ్యాండ్ సైజ్ చేయటం, కలర్స్, సౌండ్స్ ద్వారాగానే చూస్తాం తప్ప మిగతా తర్వాత వెర్బల్ అయితే మాత్రం మనం శబ్ద రూపంలో మనం వింటూ ఉంటాం. ఓకేనా. తర్వాత మనకి ది మెసేజ్ ఉంది. మెసేజ్ ది ఛానల్ మీడియా ది రిసీవర్ ఉంది, ఫీడ్బ్యాక్ ఉంది. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ.